ప్రార్థన కలుగుతారు. మహోన్నతుడమైన మా దేవ, మీ పాదములకు స్తోత్రం. ఈ దీనుణ్ణి మీ సిలువ చాటుకు మరుగు చేసుకుని మీ వాక్యము వారికి అర్థమయ్యే రీతిగా, చోటిగా, చక్కగా వారికి అర్థమై వారి హృదయం అనే పలక మీద రాసుకొని అనునిత్యము మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. వింటున్న బిడ్డలను, లైవ్ ద్వారా వింటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నన్ను పూర్తిగా మరుగు చేసుకొని మీరు మహిమ పొందమని, ఈ దేవుని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దయచేసి అందరూ గమనించండి. నేను చెప్పే ఒక అంశం, నీవే నిజమైన దేవాలయం. చాలా మంది అనుకుంటారు పెద్ద కట్టినా కదా, ఇది పెద్ద చర్చి కదా, మా చర్చిలో ఇంత మెంబర్స్ ఉంటారు. అది కాదు, వాక్యం ఏం చెప్తుందో చూడాలి, పరిశీలించాలి. నీవే నిజమైన దేవాలయం, నీవే దేవుని ఆలయం. లేక మీకు అర్థమైనట్టు చెప్తున్నా, పెద్ద కట్టినంత మాత్రంలో అది కాదు, మీరే దేవుని ఆలయం. ఒకసారి బైబిల్ లేఖనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక తీసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 18 వరకు చూడండి. ఇంకొకటి దయచేసి ఒకసారి గమనించండి. 1 కొరింథీయులకు 3వ అధ్యాయం 16, 17 వచనాలు చక్కగా చూడండి. 1 కొరింథియన్స్ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలలో ఏమని వ్రాయబడిందో మళ్ళీ అందరం చూద్దాం, గమనించండి. మళ్ళీ చదవమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీకు తెలుస్తలేదా? ఏదో పెద్ద గుడి పెట్టి, రంగులేసి, ఫ్యాన్ పెట్టి, ఏసీలు పెట్టి, మంచిగా కుర్చీలు వేసి కూర్చుని పెడితే ఆలయం అనుకుంటాను. అది కాదు, మీరే దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఇంకా తెలుసుకుంటలేరా? క్రైస్తవ విశ్వాసులారా, ప్రతి ఒక్కరు దేవుని ఆలయమే. అయితే ఇక్కడ మనం చూడాలి, మేము దేవుని ఆలయం అయితే నీ హృదయం ఎంత నీటిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవాడు ధన్యులు, వాడు దేవుని చూచెదరు. ఎవరైనా క్రిస్టియన్ అనేవాళ్ళు ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చిన వాళ్ళు, దేవుని ఆలయం నువ్వు అని తెలుసుకున్నప్పుడు దేవుని చూసినా. బైబిల్ మనం ప్రతిదీ కూడా శోధించి సాధించాలి, పరిశీలించి పరిశోధించి దేవుని తెలుసుకోవాలి. పెద్ద గుళ్ళకు పోయి నేను మీకు చెప్తున్నా, ఎక్కడో పోయి వెంటగా తీసి వచ్చినాం, అక్కడ పోయినాం, మొక్కుకున్నాం. అది కాదు, నీవు దేవుని ఆలయం ఉన్నావని నువ్వు ముందు తెలుసుకో. అక్కడ నేను చెప్పడం కాదు, బైబిల్తో వ్రాయబడి ఉన్నది. మళ్ళీ చదవమ్మా వచ్చినాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ గుళ్ళలాగా ఉండేది, నీలో ఉంటది, నీ హృదయంలో ఉంటది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు భూత మాటలు వస్తాయా? తాగుతావా? పాప పనులు చేయవలసి వస్తుంది, చేయగలమా? దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు చేయలేం. ఒక సింగిల్ వర్డ్, ఒక చిన్న పొరపాటు పొల్లు కూడా మాట్లాడలేం, తెలుసా? అసలు చెడ్డ మాటలే రావు. ఇది ఎప్పుడైతే నీ ఆలయాన్ని పాడు చేసుకుంటావో, అమ్మా అయ్యా, నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకుంటావో, అది సాతానుకు మరుగైపోతుంది, అది సాతానుకు నివాసం అయిపోతుంది. అనేక దయ్యములు వారిలో సొచ్చిండను అని రాయబడ్డది. సాతాను ఏం చేస్తుంది? హృదయం, బిడ్డ హృదయం వీగున్నది. ఇప్పుడు ఇక్కడ ఈగలు లేవు, ఎందుకు లేవు? నీటి ముడుస్తారు కాబట్టి లేవు. ఇక్కడ కొంచెం బెల్లము, వాసిద్దము ఏదో పెట్టండి, ఆటోమేటిక్ పోతాయి ఈగలు. ఎందుకు వస్తాయి?
వాటి స్మెల్కి వచ్చేస్తాయి. నేను మీకు ఒకటే చెప్తున్నా, ప్లీజ్ మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్కరు పెద్ద గుడి కడితేనే అది దేవాలయం అనుకోకండి. వింటున్నా, నేను ఆయనకు ఆలయం, ఆయన నాలో నివసించుచున్నాడని మీరు ఎదిగినప్పుడు అప్పుడు మీరు ధైర్యంగా ఆరోగ్యంగా ప్రభులు స్థిరంగా ఉండగలుగుతారు. ప్రార్థన, వాక్యం, పట్టుదల మీలో ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలియనప్పుడు ఏదో గుడికి పొద్దుపోతాను పోతాను, ఓకే, కానీ నేనే ఆయన ఆలయం. ఈ ఆలయాన్ని ఎట్లా ఉంచుకోవాలి? చాలా నీటిగా ఉంచుకోవాలి. క్రియల్లోను, మాటల్లోను, చూపుల్లోను, అన్నిట్లో భక్తిగా భయంగా ఈ భూమి మీద బ్రతికితేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. చాలా మంది ఈ మర్మాన్ని తెలుసుకోలేక మనం చేసిన తప్పులకు పోయేది ఇంత కాంకర్ నీళ్ళు ఇస్తే అయిపోతుంది, లేదా అక్కడ పోయి గుండు తీసుకుంటే అయిపోతుంది. ఈ మూడో భక్తి దయచేసి మానండి. మళ్ళీ అవసరం తెలవమా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని. దేవుని ఆత్మ ఎక్కడ నివసించుతుంటది? నేను అదే చెప్తాను, మీకు ప్రతిసారి చెప్తా. యేసు దేవుడు ఎదులో ఉంటే ఎందుకు భయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చిన తొలగిపో క్షణాల పోతాయి. నీ గుండె నిబ్బరంగా వేసుకో. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుడు ఎక్కడ ఉన్నాడు? అయ్యా నా రోగం పోవాలి, అయ్యా నా సమస్య తీరాలంటే కాదు. దేవా నువ్వు నాలో ఉండి నిజంగా దేవుడు మన హృదయంలో ఉండి మాట్లాడని అనిపిస్తాడు. ఈ మర్మం చాలా మందికి తెలియదు. మీరు ఈరోజు ఒక్కటే తెలుసుకోవాలి, గుళ్ళె కాదు దేవుడు ఉండేది, హృదయంలో ఉంటాడని తెలుసుకోండి. అందుకే మీరు దేవుని ఆలయం, నువ్వు దేవుని ఆలయం. దేవుడు నీలో ఉన్నప్పుడు నీకు నిద్ర వస్తుందా? వాక్యం చెప్పేటప్పుడు ఐక్య విచారాలు, బాధలు, శ్రమలు, యేసుదేవుడు గుండె నుండి హ్యాపీ ఉండదు తెలుసా? ఎప్పటికీ ఆనందమే. బాధలు ఎవరికి ఉంటాయండి? తాగడానికి, తీర్చడానికి, ఎవరికి ఉంటాయి సమస్యలు? నేను మీకు చెప్తున్నా, నీ గుండెలో నిజంగా దేవుడు నిండుకొని ఉంటే నో ప్రాబ్లం, ఏ సమస్య ఉండదు, ఏ తెగులు ఉండదు. దేవుడు లేని వాళ్ళకే అన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకే ప్లీజ్ ఈరోజు నీ హృదయంలో యేసు ప్రభుని చేర్చుకో. నీ హృదయం దేవాలయం అని గుర్తుపెట్టుకో. నీ హృదయం దేవాలయం అని గుర్తుపెట్టుకో. నేను చెప్పడం కాదు, అపోస్తుడైన పౌలు కొరింథీయుల సంఘానికి చెప్తుండు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు తెలుసుకుంటలేరా? దేవుని ఆత్మ మీలో ఉంటుందని మీకు తెలియదా అని చెప్తుండ్రు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఏ భయం లేదు. వాడి చేత పడి చెప్తుంది, ఏ తెగులు దురాత్మలు పంపిస్తే భయం ఎందుకు? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు అర్థమైందా? గుళ్ళ 4 గోడల మధ్యలో కాదు ఉండేది. వింటున్నా, పెద్ద కలర్లు వేసి కంపుటాప్ చేసిన దేవాలయాలలో ఉంటాడు. దేవుడు ఉండేది ఎక్కడ? ఈ హృదయంలో ఉంటాడు. బైబిల్లో క్లియర్ గా వ్రాయబడ్డది. చూడండి, చదవండి, తెలుసుకోండి. ఈ మర్మాన్ని చెప్తున్నా. అంతేగాని క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేయి. యేసయ్యా, నా హృదయం నీకు ఇస్తున్నా, నా హృదయంలో నువ్వు ఉండు ప్రభువా అని చెప్పి దయచేసి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు భయం పోతుంది, రోగం పోతుంది, తెగులు పోతుంది. ఏ బలహీనత, ఏ రోగం ఉన్నా, ఈవెన్ క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ, ఏదున్నా దేవుడున్నాక నీ లోపల బలహీనత ఉంటుందా? ఇక చాలా మందికి మర్మం తెలియదు. దేవుని బిడ్డారా, నేను దేవుని యొక్క విషయాన్ని అనుభవించి మీతో చెప్తున్నా. దేవుడు నీ హృదయంలో ఉంటాడని మర్చిపోకండి. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీలో ఉంటాడని గ్రహించండి. బైబిల్ కూడా అదే చెప్తుంది. అందుకే మీరే దేవుని ఆలయం. ఇప్పుడు అర్థమైందా? నేను అక్కడికి పోయి మొక్కొచ్చిన, ఈ ప్రార్థన పోయినా, ఆ నైట్కి పోయినా, ఏ నైట్కి పోతే ఏంద్రా బాబు? నీ గుండెను దేవునికి అయినప్పుడు, నీ హృదయాన్ని దేవునికి అయినప్పుడు నువ్వు ఆ నైట్కి పోతుంది, 3 రోజుల మీటింగ్ పోతుంది, 4 రోజుల ప్రార్థనకు పోతుంది. మార్పు లేని జీవితం ఎందుకు జరిగినా
మనం ఇచ్చిన కోతి టైపే. నేను మీకు చెప్తున్నా, మీరు మంచిగా వాక్యంతో నింపబడాలి, ప్రార్థనతో నీ జీవితం ఉండాలి. ఆ అనుదినము దేవునికి మీకు సన్నిధి సంబంధం ఉండాలి. ఇప్పుడు మీ డాడీని మీ తండ్రిని పిలిస్తే డాడీ అంట, ఏంది బిడ్డ ఎంత ఆప్యాయంతో అంత దగ్గరగా దేవునితో నీకు సావాసం ఉండాలి. అట్లుండాలి అంటే నీ హృదయం నిండా దేవుని శక్తితో నింపబడాలి. వింటున్నా? దయచేసి నేను మీకు చెప్తున్నా, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేయి. ఏ దేవుడు నీ గుడారమో సమీపించదు. ఇంకా నీవే నిజమైన దేవాలయం అని అలా చెప్తున్నా. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూమి మీద మీరు అక్కడక్కడ కొన్ని చర్చెస్ తిరిగి వస్తారు కదా, అక్కడ పోతే ఏం జరుగుతుందో, ఇక్కడ పోతే అయ్యా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో, అడిగిపోతే అన్ని తిరిగి వస్తారు. కానీ నేను బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని దేవాలయాలకు మిమ్మల్ని అందరినీ తీసుకుపోతా. మీరు లైవ్ ద్వారా వింటున్న బిడ్డను కూడా గమనించండి. ప్రత్యక్షంగా ఈ వాక్యం ద్వారా వింటున్న మీరు కూడా గమనించండి. ఇప్పుడు మీ అందరినీ బైబిల్ గ్రంథంలో నుంచి శృంగారం అనే దేవాలయం దగ్గరికి తీసుకుపోతున్నా. వింటున్నా? శృంగారం అనే దేవాలయం దగ్గరికి పోదామా? ఆ బైబిల్లో శృంగారం అనే దేవాలయంలో అక్కడ ఏం జరిగింది, ఇప్పటి దేవాలయాలు అక్కడ ఎందుకు జరుగుతుందో చూద్దాం. మనము ఇట్లా చూద్దాం. అక్కడ బైబిల్ అప్పుడు ఆ కాలంలో శృంగారం అనే దేవాలయంలో అప్పుడే జరిగింది. ఇప్పుడు వాడకొకటి, వీధికొకటి, దేశానికి ఒకటి, ఊరికొకటి గుళ్ళు కడతాను. ఎందుకు కార్యాలు జరుగుతలేవో చూద్దాం. అపోస్తలుల కార్యంలోకి రండి దయచేసి. 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు షార్ట్ గా దాన్ని చదవండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక దేవాలయం దొరికింది. దాని పేరు ఏంటిది? శృంగారం అనే దేవాలయం. అక్కడికి ప్రార్థనకు పేతురు వాళ్ళు పోతాను. బాగా కట్టిండ్రు, మెట్లెక్కి పోవాలా లోపలికి పోవాలంటే. వింటున్నా? మంచిగా కట్టిండ్రు. దాని పేరు శృంగారం అని పేరు పెట్టుకున్నారు. అక్కడ ఒక భిక్షగాన్ని ఇచ్చిండు. రోజు తీసుకుపోయి ఆ మెట్టగడ కూర్చుండే పెట్టేటోడు. వచ్చిటోళ్లను, భక్తులను, విశ్వాసులను వాడు కానుకలు అనుకునేటోడు, ధర్మం అనుకునేవాడు, భిక్షం అనుకునేవాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. అయితే అక్కడ ఏం జరిగింది కంటిన్యూషన్ చేయండి. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. ఆ దేవాలయము దగ్గర ప్రతిదినము ఆ కుంటి వారిని ఉంచుతాను. ప్రతిరోజు ప్రార్థనలు చేస్తాను దేవాలయంలో. ఓన్లీ సండే, సాటర్డే ఇప్పుడే చేస్తాను. మనం ఎంత దగ్గర కదా. కానీ శృంగారం అనే దేవాలయాన్ని తీసుకుంటే ప్రతిదినం ఓపెన్ చేసి దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న చర్చెస్ సండేలు, సాటర్డేలు మాత్రమే చేస్తున్నారు. అంటే భక్తి, విశ్వాసం దూరం అయిపోతుంది. చాలా అనుదినము ఆరాధించే భాగ్యం కోల్పోతున్నాం. ఇక్కడ ప్రతిరోజు ఆ కుంటి వారిని ఆ మెట్ల దగ్గర తీసుకొని వచ్చి ప్రతిరోజు వాడు అట్టుకుంటాడంటే మీకు ఇక్కడ ఒకటి గమనించండి. ప్రతిరోజు శృంగారం అనే దేవాలయంలో ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు అక్కడ విశ్వాసం ప్రార్థనకు వస్తున్నారు. అవునా? అయితే అక్కడ ఏం జరిగింది చదవండి. చూడండి, పేతురు, యోహాను ఆ దేవాలయంలో పోతుంటే ఆ మెట్ల దగ్గర కూర్చున్న భిక్షవాడు, కుంటివాడు ఏం చేసిండు? ఇద్దరు దైవజనులను భిక్ష పడుకున్నాడు. పేతురు, యోహానులను. అయ్యా మాకు సహాయం చేయమని వాడు అడిగినప్పుడు పేతురు, యోహాను ఒక్కటే చెప్పిండు, నువ్వు మాట్లాడు చూడు, మాట్లాడి చూడు, నాతో చూడు అని చెప్పి పేతురు, యోహాను ఆ కుంటి వాడిని అన్నారు. అంటే ఏం జరిగింది చూడండి. ఆ
మాతృ చూడు మనగానే ఆ కుంటివానికి చాలా ఆశ కలిగింది. పెద్దయ్య గారు కదా ఏమి ఇస్తాడు నాకు అని తేరి చూసి బాగా ఆశ కలిగి చూసిండు. అప్పుడు ఏమన్నాడు, చూడండి పేతురు యోహానులు వాళ్ళు చూసి, ఒరే బాబు వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నా. ఏంటిది కలిగింది? చూడు, నజరేయుడైన యేసు నామమున లేని కుడి చేయి పట్టి లేవనెత్తగానే వాడు ఎట్లా లేచిండు? వాడు దిగ్గున లేచిండు. ఇప్పుడు నేను చెప్తానా, నువ్వు ఎంత పెద్ద పాస్టర్వో చెప్పు, ఎంత పెద్ద చర్చో చెప్పు, నువ్వు కుడి చేయి పడితే ఎత్తరా? ఏది విశ్వాసం, ఏది హీలింగ్, ఏది? పేతురు చదువురాని వాడు, చదువుకోలే, ఆయన డాక్టరేట్ లేదు, ఆయన పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, విద్య లేని వాడనే పేతురు గురించి బైబిల్లో వ్రాయబడ్డది. కానీ ఆ పేతురు ఏం చేసింది తెలుసా? యేసు ప్రభును నిండా కలిగి ఉన్నాడు, హృదయం నిండా కలిగి ఉన్నాడు. కలిగి ఉండి ఆ కుంటివాని వైపు చూసి, నజరేయుడైన యేసు నామమున లేను అని కుడి చేయి పట్టగానే వాడు దిగ్గున. నువ్వు పొద్దంతా అలడి వారి పెట్టి ప్రార్థన చేయి ఉండదు. చూడు క్రైస్తవత్వం ఎంత దిగజారిందో. పేరుకు పెద్దగా డిగ్రీలు పెట్టుకుంటాం, విశ్వాసం లేదు, క్రియలు లేవు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? క్రియలు లేని విశ్వాసం మృతం. శృంగారం అనే దేవాలయం చర్చి దగ్గర పోతే వాడు ఇప్పుడు కుంటోడు లేచి దిగ్గున లేచిండు. లేవగానే అక్కడ ఏం జరిగింది? చదవండి. అబ్బా, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులేస్తుంది. ఇప్పుడు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయం లోపలికి వచ్చేసిండు. చూడండి ప్రియులారా, కుంటోడు దిగ్గున లేచి నడిచిండు, దేవాలయానికి వచ్చిండు. దేవుని సువార్త అన్ని జనులకు పోవాలంటే గుంటివారు నడవాలి, గుంటివారు చూపు పొందాలి, దయ్యాలు వదలగొట్టాలి, వెళ్ళిపోవాలి. అప్పుడే అనేకులకు దేవుని సువార్త ప్రకటిస్తాయి. మైకులు పట్టుకొని పాటలు పాడుకుంటా, ఆ డక్కీలు కొట్టుకుంటా వీధిలో కొంచెం తిరిగితే కాదు, జరగదు. ఇక్కడ చూడండి, దేవుని హృదయం నిండా కలిగిన పేతురు కుంటివారిని నజరేయుడైన యేసు నామమున లేనగానే వాడు దిగ్గున లేచి నిలిచి గంతులు వేస్తాడు. వానికి ఎంత సంతోషం! ఇన్ని రోజులు కాళ్ళు ఏ డాక్టర్ దగ్గర పోయినా బాగాలేదా? వాడికి చాలా సంతోషం వచ్చింది. స్టాండర్డ్ దగ్గర కాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరి ముందు లేదు. ఇప్పుడు స్టాండర్డ్ అనుకో ఎవరు లేదు చూస్తుంటారు, వాడు మాత్రం మనకైతే సంతోషం ఎక్కువైంది. అబ్బా, వాడి దిగ్గున లేచి గంతులు వేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవాలయంలో ప్రవేశించాడు. ఏ ఆలయం ఇది? శృంగారం అనే దేవాలయంలో అట్లా జరిగింది. కానీ నువ్వే నిజమైన ఆలయం అని ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వే నిజమైన దేవుని ఆలయం అని గుర్తు చేసుకో. ఇంకొక ఆలయం తీసుకోపోనా? దయచేసి బైబిల్ తీసుకోండి. లూకా సువార్త 1వ అధ్యాయం తీసుకోండి. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం చూడండి, వినిపిస్తున్నా. అది ప్రభు ఆలయం అని రాయబడ్డది కదా. జగర ఎక్కడ చేస్తాడు? ప్రభు ఆలయంలో సేవ చేస్తాడు. ఇది దేవుని ఆలయం అనే కదా మీరు ఊళ్ళో కొంచెం దూరం నుంచి వచ్చింది. దేవుని యొక్క ఆలయం అని వచ్చాడు. అయితే ప్రభు ఆలయంలో జగరే కూడా దేవుని సేవ చేస్తుడు. అక్కడ ఏం జరిగింది? ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేది కుడివైపున నిలిచి. చూడండి,
ఆ ప్రభు ఆలయంలో జకరియా గారు లోపల ధూపం వేస్తున్న సమయంలో ప్రజల సమూహం అంతా బయట ప్రార్థనలు చేస్తున్నారు. దేవాలయం అంటే మీ అందరికీ ఈరోజు నేను చెప్తున్నా, ఫస్ట్ వచ్చేదాకా మీరు ఎవరితో మాట్లాడద్దు, ప్రార్థన చేసుకొని మీకు దేవునికి కనెక్ట్ అయి ఉండాలి హృదయం. దేవుడా, ఈరోజు నేను మీతో మాట్లాడడానికి నాకు భాగ్యం ఇవ్వండి, నాకు నేను మాట్లాడండి, నా హృదయం మీకు ఇస్తున్నాను అన్నప్పుడు దేవుడు మీ హృదయంలోకి వచ్చింటాడు. అప్పుడు సాతాను మీలో స్థలం ఉండదు. ఇక్కడ జకరియా గారు ప్రభు ఆలయంలో ధూపం వేస్తున్న సమయంలో ప్రజల సమూహం అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు జకరియకు కుడి వైపున దేవదూత వచ్చి నిలిచి ఏమని చెప్తుంది? జకరియా చూడండి, దేవాలయానికి ఎవరు వచ్చింది అనుకుంటారు? ఇప్పుడు దేవదూత వచ్చింది. మనం కట్టిన ఆలయానికి వస్తుందా? ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుని మందిరం యథార్థంగా ఉంటే దేవుని దూతలు వస్తారు, మనకు సహాయం చేస్తారు. నేను కాదు హీలింగ్ ఇచ్చేది, దేవదూతలు వస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. జకరియా కుడి వైపున దేవదూత వచ్చింది. ఎప్పుడు దేవదూతను చూడండి. జకరియా చూసి భయపడ్డప్పుడు జకరియా భయపడకు, నువ్వు ఒక కుమార్ని కందువు అని క్లియర్ గా చెప్తుంది. దేవాలయంలో నుంచి బ్లెస్సింగ్స్ మరి మీరు ఎత్తుకొని వెళ్ళిపోవాలి, మోసుకొని పోవాలి. నీ హృదయంలో ఏ బాధ ఉన్నదో తొలగిపోవాలంటే దేవుని దగ్గర నీ విన్నపం, నీ విజ్ఞాపన తెలియజేయాలి. అంతేకాని దేవుని బిడ్డలారా, జకరియా రోజు ధూప సమయం వంతు వచ్చినప్పుడల్లా అక్కడ సేవ చేస్తాడు కానీ ఎప్పుడు చూడలే. కానీ ఈసారి దేవదూత వచ్చి ఎక్కడున్నది? గుడి వైపున ఉన్నది. జకరియా అని పిలిచింది. అసలు ఒకసారి మనం సాక్ష్యాలు బాగానే చెప్తాం, నాకు ఈ దర్శనం కలిగింది, అదే అని భాషలు మాట్లాడటం అవసరం లేదు. 99 చెప్పినా చెప్తారు. వింటున్నావా దేవుని బిడ్డలారా? ఈ ప్రభు ఆలయంలో జకరియా దేవదూతను చూసిండు. నువ్వెప్పుడైనా దేవాలయంలో దేవదూతను చూసినావా? చూడలేదంటే నీ హృదయం సరిగా లేదేమో. హృదయ శుద్ధి గల వారు మాత్రమే చూడగలరు. బైబిల్ అదే కదా మనం చెప్పేది. అందుకే నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు 2 ఆలయాలు చెప్పుకుంటా పోతున్నా. ఒకటి శృంగారమైన దేవాలయం దగ్గర పోయినాం, వాడు కుంటోడు గంతులు వేసుకుంటూ నడిచిండు. ఇప్పుడు ప్రభాలయంలోకి వస్తే యాజకుడు ఏ దేవదూతను చూసిండు. పాస్టర్వే కావచ్చు, విశ్వాసే కావచ్చు, సంఘస్థులే కావచ్చు. ఎప్పుడైనా చూసినావా దేవదూతను? నీ ఈ జీవితంలో నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా దేవదూతను చూసినావా? ఇదే కన్నులతోటి ఒకసారి ఆలోచించుకో. ఇంకా నువ్వు ఎదగలేదని గుర్తుపెట్టుకో. మరి లేకపోతే నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు నర్వస్ కావద్దు. నేను మీకేం చెప్తున్నా, ఊరు బయట ఉన్న గొల్లోళ్ళు దేవదూతలను చూసిండు. అవునా? వాళ్ళ దగ్గరికి వర్తమానం పోతే డిగ్రీలు, పట్టాలు, పీజీలు, ఉన్నతమైన అయిన మనం చూడకపోతే ఎట్లా? చూడండి, ఇక్కడ ప్రభు ఆలయంలో జకరియా గారు దేవదూతలను చూసిండు. బాగానే జపాలు చెప్తాం, చూసినావా ఎప్పుడన్నా? జపాలు 1, 2, 3 అన్నట్టు ఒల్లిస్తాం బాగానే. అట్లా కాదు, ముఖాముఖిగా ప్రభుని చూసే కన్నులు మనకు కావాలి. వింటున్నా? ముఖాముఖిగా చూడాలి అంటే నీ హృదయం ఎట్లుండాలి? శుభ్రంగా ఉండాలి. నువ్వే నిజమైన ఆలయంగా ఉన్నప్పుడు దేవుడు నీలో నివసిస్తాడని వాక్యం సెలవిస్తుంది. నేను వారిలో నివసించి సంచరించలను అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ జీవితయాత్రలో రోగం రాని భయపడకు, మరణం రాని భయపడకు. మరణం దాకా నమ్మకంగా దేవుల్లో ఉండాలి. ఈ కష్టాలు ఎప్పటికొస్తాయా? ఈ రోగం ఎప్పటికుంటుందా? ఈ సమస్యలు ఎప్పటికుంటాయా? జీవితంలో మనకు ఒక మేఘం వస్తుంది, తొలగిపోతుంది. వింటున్నా? అంతే. మరణం అనేది రోజు రాదు, కష్టం అనేది ఎప్పటికి ఉండదు. అటువంటి మనం ఏం బతుకుతాం? నేను మీకు చెప్తున్నా, నీ హృదయం దేవునికి ఇచ్చే.
నువ్వే నిజమైన ఆలయం అని తెలుసుకో. ఇక్కడ ఈ దేవాలయంలో జకరియా గారు డైరెక్ట్ గా దేవదూతను చూసి శృంగారం అనే దేవాలయంలో కుంటివాడు దిగ్గున నడిచిండు. ఇంకో దేవాలయానికి పోదామా? తీసుకుపోదామద్దా? బైబిల్లో నుంచే తీసుకుపోతా. లూకాసు వార్తలకు రండి, 2వ అధ్యాయం 24 నుంచి 28 వరకు చూడండి. లూకాసు వార్త చూడాలి. మీరు దేవుని వాక్యము మీలో ఉంటే చాలా బలం పుంజుకుంటారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 24 నుండి చదవండి. గుబ్బల జతనైనను 2 పావురాల పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనకు యెరూషలేమునకు తీసుకొని పోయి. యేసు ప్రభును ఇక్కడ చిన్నప్పుడు 8 రోజులప్పుడు ఏం చేసిండు? యెరూషలేము దేవాలయానికి తీసుకొని వచ్చారు. మీరు ఇప్పుడు ఇదొక కొత్త పద్ధతి పెట్టుకున్నారు, 21 చేద్దామని. అవునా? పిల్లలకు పుట్టినప్పుడు 21 చేద్దామంటారు. కానీ యేసు ప్రభు 8 రోజులప్పుడే యోసేపు మరియలు యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చిండు. తీసుకొచ్చినప్పుడు గువ్వల జత పావుల జత తీసుకొని వచ్చి అక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించిండు. నేను మీ పిల్లలు బుద్ధివంతులు, జ్ఞానవంతులు, మంచి ఆరోగ్యవంతులు కావాలంటే దేవుడు మీకు ఇచ్చిన పిల్లలను దేవుని సన్నిధికి మొదట తీసుకురావడం బ్లెస్సింగ్, అదే దీవెనకరం. ఇక్కడ మీకు షార్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఈ ఆలయంలో ఏం జరిగింది తెలుసా? ఇక్కడ 2 ఉంటారు. సిమియోను యేసు ప్రభుని చేతుల మీద ఎత్తుకొని అప్పుడు బ్లెస్ చేస్తాడు, ఎత్తుకొని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి మరియా నీ గర్భంలోకి వెళ్ళి ఒక్కొక్క అర్థం చూసుకొని పోతుంది అని మాట్లాడతాడు. నా ప్రియ నీ హృదయంలోకి వెళ్ళి ఒక్కొక్క అర్థం చూసుకొని పోతుంది అని చెప్తాడు. చిన్న పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు అక్కడ మంచి బ్లెస్సింగ్స్ పొందిండు. ఇంకా హన్నా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఆ సంఘంలో, యెరూషలేము సంఘంలో. ఈ సంఘంలో ఎవరు చేస్తారు ఉపవాస ప్రార్థనలో? 40 days ప్రార్థన చేసినప్పుడు బాగానే జరిగినాయి, మంచిగానే అద్భుతాలు జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రార్థనలో దిగజారిపోయిండు. కష్టాలు, అన్ని సమస్యలు జీవితంలో మనం పెట్టుకుంటే కష్టాలే అవుతాయి, ప్రార్థనలు మర్చిపోతే సమస్యలే అవుతాయి. నేను మీకు చెప్తున్నా, అనుదినము ఉపవాస ప్రార్థనలు చేసింది యెరూషలేము సంఘంలో. అన్న విడువక ఎడబాయక దేవుణ్ణి బాగా ప్రార్థన చేసినట్లున్నది యెరూషలేము సంఘంలో. చూడండి దేవుని బిడ్డారా, నీకు అక్కడగా ఉన్నది మీరు ప్రార్థన చేయండి, ఇడవద్దు. ఇప్పుడు కోరిక ఎట్లుండాలంటే బలంగా ఉండాలి. దేవుని అడిగేది నాకు కావాలి దేవా. ఇప్పుడు నీ కొడుకే ఉన్నాడు అనుకో, డాడీ నాకు అది కొని అని ఒకటే మగ్గు పెట్టింది అనుకో, డబ్బులు లేవచ్చు మీ దగ్గర. కానీ ఒకటే ఏడుస్తుంటే తినకుండా అట్లాగే చేస్తుంటే ఏం చెప్తారు? ఏమన్నా బాటలు సాట్లు తీసుకొచ్చి అతన్ని గుణిస్తారు. మీ కోరిక కూడా దేవునిలో బలంగా ఉండాలి. దేవా నాకు దయచేయి అని చెప్పి బాగా ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ హన్న ఉపవాసం నుండి దివారాత్రములు ప్రార్థన చేసినట్లు మనం ఆ లేఖనాన్ని చూస్తుంటున్నాం. ఈ సంఘంలో, నీ సంఘంలో నిజంగా దేవునితో ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారా? చూడండి, దిగజారిపోతున్నాం. అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తే అదే ఎనఫ్ అనుకుంటాం. అట్లా కాదు. యెరూషలేము సంఘంలో సిమియోను ప్రార్థన చేసిండు, ఆశీర్వదించిండు పిల్లల. హన్నా ప్రార్థన చేసింది. ఆమె మ్యారేడ్ అయి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ప్రభు సేవలోనే కొనసాగింది. నేను మీకు చెప్తున్నా, నువ్వు ఏ స్థితిలోనూ దేవునికి రోజు ప్రార్థన చేయి. ప్రభు ఈ లోకంలో నీకు ఇచ్చిన ఆయుష్ను నువ్వు వ్యర్థం చేసుకోకు. నువ్వు నీ జీవితం దేవునికి సమర్పించుకో. దేవుడు లేదు ఎక్కడో ఇప్పుడు అర్థమైంది కదా.
నేను నివసించి వారిలో సంచరించదను. మీరే దేవుని నిజమైన ఆలయం. ఈ 4 గోడల మధ్య ఉండడని మరొకసారి చెప్తున్నా. కానీ మనం అందరం కూర్చోవడానికి ఇదొక అనుకూలమైన స్థలం అని మరొకసారి తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డారా, ఇప్పుడు ఎన్ని చర్చిలకు పోయినాం? శృంగారం అనే చర్చిలకు పోయినాం, ఇంకా ప్రభాలయంలో పోయినాం. ప్రభాలయంలో పోతే జకరియా దేవదూతను చూసిండు. ఇప్పుడు యెరూషలేము దేవాలయానికి వచ్చినాం. యేసు ప్రభును చిన్నప్పుడే తీసుకొచ్చిండు అక్కడికి. సిమియోను ఆశీర్వదించిండు. అన్న బాగా ప్రార్థన చేస్తుంది. మరి ఇంకొక ప్రార్థన స్థలానికి పోదాం. దయచేసి చూడండి, సిలోలో ఉన్న సంఘానికి పోదాం. సిలో అనే ఊర్లో ఒక సంఘం ఉన్నది. ఆ చర్చికి పోదాం అందరం. ఒకసారి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3 చూడండి. ఇతడు సిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అక్కడికి పోవుచుండెను. చూడండి, సిలోలో ఒక సంఘం ఉన్నది. సిలోలో ఉన్న సంఘంకు ఏటేటా పోతారు. మన దగ్గరికి యానివర్సరీ అప్పుడు ఏటేటా చాలా మంది వస్తారు. వస్తారు. తెలిసిన వాళ్ళంతా సంవత్సరానికి ఒకసారి కాబట్టి వస్తారు. మళ్ళీ చదవమ్మా. ఇతడు సిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అక్కడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండేది. చూడండి, సిలోలో ఉన్న యాజకులు ఏలి కొడుకులు ఇద్దరు ఆ దేవాలయంలో యాజకత్వం పాస్టర్ లాగా చేస్తున్నారు. కానీ ఇంకా మేము కింద చదివితే వాళ్ళు దేవుని దృష్టిలో పెద్ద వ్యభిచారులు. ఈ రోజులలో కూడా మీకు లైవ్లలో పెడతాను అక్కడక్కడ పాస్టర్ల గురించి. ఎంత నీచం! మిమ్మల్ని బట్టే నా నామం దూషింపబడుచున్నదనే వాక్యం నెరవేరుతుంది. క్రైస్తవుడు అంటే నొప్పు రవ్వలాగా ఉండాలి, ఉప్పులాగా ఉండాలి, టేస్ట్ ఉండాలి. మనిషిని వెతికి చూసినా లోపం ఉండొద్దు. యేసు ప్రభు గురించి ఒక మాట పిలాతు రాజు సాక్ష్యం తెలుసా? ఆయన యందు నాకు ఏ దోషం కనబడలేదు అని చేతులు కట్టుకుంటాడు. వింటున్నా దేవుని బిడ్డారా, డబ్బు కాసుపడు, దేవుని వాక్యాన్ని పక్కకు దూరొద్దు. అక్రమ సాక్ష్యాలు మనం క్రియేట్ చేసుకోవద్దు. ఇక్కడ సిలోలో ఉన్న దేవుని మందిరంలో 2 యాజకత్వం చేస్తుంది. ఎవరు? ఏలి కొడుకులు. ఏలి దేవుని సేవకుడే. ఆయన 2 కొడుకులకు ఆ బాధ్యత అప్పగించండి. బిడ్డ, మీరు దేవుడంటే వీళ్ళంతా వ్యభిచారులు అయిపోయిండు. దేవుని సేవ చేయాల్సిన వీళ్ళు తప్పుడు బోధలో గుడికి వచ్చే వాళ్ళను తప్పుడు మార్గంలో నడిపించిండ్రు. చాలా మంది ఇదే తోవలో చాలా మంది పోతాను. జాగ్రత్త. అయితే ఆ దేవాలయం నేను చూడు, ఇంకా కంటిన్యూషన్ చేస్తే తాను బలి అర్పణ చేసిన వాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెకులను పాలు ఇచ్చుచూ వచ్చెను గాని అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. చూడండి, ఇక్కడ జరిగిన విషయం చెప్తున్నా. షార్ట్ గా మీకు అర్థమైందని చెప్తున్నా. మీరు వెళ్ళి చదువుకోవచ్చు. ఆ హన్నాకు పిల్లలు లేరు. అయితే హన్నా ఆ సిలోలో ఉన్న యెహోవా దేవునికి ఆ మందిరానికి వచ్చి బాగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ ఏలి ఉంటాడు. ఏమమ్మా ఎంతసేపు చేతావు, ఎంతసేపు మత్తురాలవై ఉంటావు అంటాడు. నిజంగానే తాగలేదు. అయ్యగారు గమనించాలి. ఆ బిడ్డ హృదయంలో ఏ బాధ ఉందో తెలుసుకోవాలి, ఏ దురాత్మలలో గమనించాలి. కానీ అమ్మ ఈ అన్న పిల్లలు లేరు. తన సాటి ఆమెనేమంటారు? తన సాటి అయినా ఇంకా ఆమెను ఏమంటారు మీ భాషలో? అట్లా అంటారు. కాబట్టి ఆమె పిల్లలు ఉన్నారు, ఈమెకు లేరు. కాబట్టి సాటేరాలు కాబట్టి ఆమె పిల్లలు ఉన్నారు, ఈమెకు లేరు. కాబట్టి ఊకిందని కొట్టురాలు అంటారు అన్నను. ఈ బాధ ఎక్కడికి పోయినా ఎవరు కూడా తీర్చేయలేరు ఆ బాధ. అయితే అన్న దేవుని మందిరంలోకి వచ్చి తినకుంటూ బాగా ప్రార్థన చేసుకుంటుంది. అసలు ఈ సంఘంలో బాగా ప్రార్థన చేసుకునే క్రైస్తవులు ఎవరు ఉన్నారు? చూడండి,
ఏ సంఘమైనా ఎక్కడైనా దీర్ఘంగా కన్నీటి ప్రార్థన చేసుకునే బిడ్డలు కావాలి. అన్న బాగా ప్రార్థన చేసుకుంటాను. ఏమని, దేవా నాకు ఒక్క మగ పిల్లగాని దయచేయి, వాడు పాల్మరవంగానే నీ సన్నిధిలో నీ సేవకే ఇస్తా, కానీ ఈ గుడ్రాలు అనే గుడ్రాలు తన నా నుంచి దూరం చేసి తీసివేయని బాగా ప్రార్థన దేవునితో చేస్తుంటే అయ్యగారు ఏం చెప్తుండ్రు, ఏమమ్మా ఎంతవరకు మత్తురాలే అందరు పోతారు పో అంటాను. ఆమె ఏమన్నా తెలుసా, నా ఏలిన వాడ నేను మత్తురాలను కాను, నా మనోవిచారము దేవునికి తెలియజేస్తున్నా. ఎంత చక్కగా ఆమె మాట్లాడింది. నా ఏలిన వాడ నేను మనోవిచారం కలగానే మనో దుఃఖంతో ఉన్నాను, నేను మత్తురాలను కాను, నా బాధంతా దేవునికి చెప్పుకుంటానంటాను. ఈ అయ్యగారు ఏమంటాడు, నువ్వు మత్తురాలం అంటాను. తాగిందామే. మనం కూడా బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ప్రతి ఒక్క విశ్వాసి పట్ల వారి బాధల పట్ల స్పందించాలి. అంతేకాని మనము ఇలాంటి ఘాటైన వాక్యాలు మాట్లాడి అన్న జీవితంలో ఏది బాధ పెట్టినా కూడా ఆమె మాత్రం తాగలేదు. నా ఏలిన వాడ అయ్యా అని గౌరవిస్తుంది, అయ్యగారిని గౌరవించి మాట్లాడింది ఆమె. ఇక్కడ మనం నేర్చుకోవాలి, అన్నని బట్టి మేనర్స్ పద్ధతి మర్యాదగా మాట్లాడింది. మన ఈ ఊరాలు ఉండేది, మనం అందరము దేవుని దృష్టిలో అల్పులము, ఎన్నికలేని వారము, దీనులము. ఏదో మనం పెద్ద హైలైట్ అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అందుకే దేవుని దృష్టిలో మనము చాలా దీనంగా ఉండాలి. పరమ దేవుడా తెలిసి కరములెత్తి జాండగా మోచి శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్చుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్చుమయా. చూడండి, దేవుని పాదాల దగ్గర దీనంగా ఉండి మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ ఇప్పటి భాషలు మాట్లాడంగా వాళ్ళు ఎంత పెద్దోళ్ళు నీటి మంత్రులు అనుకుంటున్నారే. బాగా గుర్తుపెట్టుకోండి, మీ హృదయం నీటికుంటే రాదు. రియల్ అలాగే వచ్చేసింది అట్లా దేవుడు అట్లా ఒప్పుకుంటారాడు ఒప్పుకుంటారాడు. బాగా గుర్తుపెట్టుకో, వీళ్ళెంత దీనంగా వినయంగా దేవుని సన్నిధిలో కన్నీరు కాచుకుంటుందేవా, నా బాధ ఉందేవా అని చెప్పి ఎంత దీనంగా ప్రార్థన చేసింది. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, ఒక కొడుకునిచ్చాడు. ఆ కొడుకు ఆయన సాలీన్ అనే పేరు పెట్టాడు. షార్ట్గా చెప్తున్నా, పాల్మర్వాన్ని తీసుకొచ్చి ఆ శిలువలో ఉన్న దేవుని మందిరంలో ఆ అబ్బాయిని విడిచిపెట్టింది. ఆ చిన్నగా ఉన్నప్పుడు దేవుడు సమయంతో మాట్లాడాడు, సమయలు సమయలు అని పిలిచాడు. ఆ దేవాలయంలో శిలువలో ఉన్న దేవాలయంలో దేవుడు చిన్నోతో మాట్లాడాడు. పెద్ద గుడికి వచ్చినా నిన్ను పెద్దోడు వినోడా చిన్నోడిని వినోడా దేవుడు. ఏం లాభం? గుళ్ళు కట్టి ఏం లాభం? నువ్వు కాంట్రిబ్యూషన్ చేసేం లాభం చెప్పు. దేవుని పిలుపుకు విధేయమై ఉండాలి బ్రదర్. దేవుని యొక్క స్వరం వినాలి. దేవుడు పిలుస్తాడు. దేవుని స్వరం విన్నరా? సామేలు విన్నాడు. శిలువలో ఉన్న సామేలు అరే చిన్నపిల్లలకి ఏం తెలుసు దేవుడు పిలుస్తాడని ఏది దగ్గర పోయిండు. అయ్యా నువ్వు నన్ను పిలిచినావా? ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఏమి గమనించి ఏమన్నానంటే, ఎవరైనా పిలిస్తే అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞయము అని చెప్పు అని చెప్పాడు. 4వ సారి మళ్ళీ దేవుడు పిలిచాడు. సమయలు అని పిలిస్తే అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞయం అనగానే నువ్వేం భయపడకు, రేపు ఏమిటి చెప్పు, వాళ్ళ కుమారులు పాపాత్ములు, నేను వారిని సంహరింపబోతున్నా చెప్పుకో అని చెప్పాడు. ఏది అంత చిన్నోడు వచ్చి పెద్ద ఆయన దగ్గర చెప్పాలంటే కొద్దిగా భయపడ్డాడు. కానీ దేవుడు చెప్పిండు కదా, వెళ్ళి బాబు రాత్రి దేవుడు ఏం చెప్పిండంటే, అయ్యా మీ కుమారులు ఇలాంటి వాళ్ళని దేవుడు చెప్పిండు సంహరిస్తుంది అని చెప్పి. దేవుని ఉగ్రత వస్తుంది. దేవాలయానికి వచ్చి బ్లెస్సింగ్స్ పొందడమే కాదు,
నీ హృదయంలో దేవుడు ఉంటాడని దయచేసి గుర్తుపెట్టుకో. విలువైన ఇల్లు మనవల్లు యేసయ్య రాజ్యముతో కొనెను. విలువైన ఇల్లు మనవల్లు యేసయ్య రాజ్యముతో కొనెను. సుప్రమిదిలతో చెదరగనుండిన కల్లు సారై కాలుచును. విలువైన ఇల్లు మనవల్లు యేసయ్య రాజ్యముతో కొనెను. చాలు, ఇది విలువైన ఇల్లు. ఈ ఇంట్లో దేవుడు ఉంటాడు. వింటున్నా, పొద్దుగు కాగానే సాలతో నింపుకోకు, చుట్ట బిడ్డలతో పొగతోటి నీ గుండె నింపకు. ఉండడు. నీ హృదయం నీటిగా ఉండాలి. మత్తయి సువార్తలో అదే చెప్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచగలరు. చిన్న సమయంలో శిలువలో దేవుని పిలుపు విన్నాడు. సమయాలను పిలిస్తే విన్నాడు. అయ్యా, డైరెక్ట్ గా ఎప్పుడైనా నేను పిలిచిందా, నా కుమారుడా, నా బిడ్డ, నువ్వు ఈ బాధలో ఉన్నావు, నీ కష్టంలో ఉన్నావు అని ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచిందా? ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే నువ్వు నీ హృదయంలో ఆయనకు స్థానం లేదు. నీ హృదయంలో నువ్వు నిజమైన ఆలయం నువ్వే. ఈ గుడి కాదు, ఎక్కడో కట్టిన గుడి కాదు. శిలువలో ఉన్న మందిరంలో సమయం ఎట్లా పిలిచిండో నిన్నట పిలిచిండా? ఒకసారి ఆలోచించుకో. మనం ఎప్పుడైనా పరుల మధ్య మెప్పుకోని దేవుని వాక్యం తప్పు చెప్పొద్దు. నా మాటలు మీకు ఇష్టం కాకుండా పర్వాలేదు, కానీ ముక్కు సూటిగా ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. నీ హృదయం నీట్ గా ఉండాలి. అద్దం చూసుకుంటే మన ఫేస్ ఇక్కడ ఏమంటేనే కనబడలేదు, కనబడదా? హృదయం దేవుడు చూసినప్పుడు అందులో ప్రభు నివసిస్తాడు. కాబట్టి నీ హృదయం ఎట్లా ఉండాలి? నీట్ గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అయ్యా నాకు ఇక్కడ నొస్తుంది అయ్యా అన్నప్పుడు దేవుడు ఇమీడియట్ వచ్చి ఇక్కడ టచ్ చేయాలి, బాగా కావాలి అంతే. ఏ దేవుడు ఎక్కడో ఉంటాడు, పరలోకంలో ఉంటాడు. నేను ఇక్కడి నుంచి మొరపెట్టు, అక్కడి నుంచి ముందే అక్కడ కాదు. నేను వారిలో, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందమ్మా? నేను వారిలో నివసించి సంచరించదను. మీకు ఒకటి, క్రైస్తవ బిడ్డలకు నేను ఒకటి చెప్తున్నా. ప్రార్థన చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఇమీడియట్ దేవుడు మార్చగలడు, స్వస్థపరచగలడు, బాగు చేయగలడు. నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. దిగజారుకోకండి. దేవుడు ఉండేది అక్కడ కాదు, నీ హృదయంలో ఉంటాడని మరీ చెప్తున్నా. దేవుడు నీ హృదయంలోనే ఉంటాడు. పెద్ద గుళ్ళో ఉంటాడని, రంగులన్నీ వేసిన గుళ్ళో ఉంటాడని, ఫ్యాన్లు పెట్టిన కానీ ఉంటాడని, ఏసీలో ఉంటాడని ఎప్పుడు దయచేసి నమ్మకండి. దేవుడు ఉండేది నీ హృదయంలో అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది చెప్పినా ఒకటి చెప్పండి. శృంగారం అనే దేవాలయానికి పోయినాం, ఇంకా ప్రభు ఆలయానికి పోయినాం, యెరూషలేము దేవాలయానికి పోయినాం, శిలువలో పోయినాం. శిలువలో సామ్యేలు దేవుని స్వరం విన్నాడు. అన్న ఒక కుమారునిగా అన్నది. ఏరి కుమారులకు ఆ చర్చిలో, ఆ సంఘంలో, ఆ మందిరంలో మరణం సంభవిస్తుందని దేవుడు క్లియర్ గా చెప్పేసిండు. అయ్యగారు కూడా కరెక్ట్ గా అన్నతోటి మాట్లాడలే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ సంఘంలో, ఏ గుళ్ళో ఉన్నా దేవుని స్వరాన్ని వినండి. నేను మరొక దేవాలయాన్ని తీసుకుపోతా. ఉపమాన దేవాలయం ఇది. ఉపమాన యేసు ప్రభు చెప్పింది. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే దేవుని బిడ్డలారా మీరు గమనించండి. నేను 5 దేవాలయాలకు తీసుకుపోయినా. ఈ ఉపమాన దేవాలయము ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయం 10 నుంచి చూడండి. ఇది యేసు ప్రభు చెప్పిన ఉపమాన దేవాలయం. ప్రార్థన చేయటకు 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి మనకు అందరికి మంచి అవకాశం, ఇంత పెద్ద మందిరం, అవునా? ఇప్పుడు మీ బాధ చెప్పుకోవడానికి మంచి
కూర్చోవడానికి అవకాశం. అలాగే యేసు ప్రభు కాలంలో ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళిండు. అయితే అక్కడ వాళ్ళు ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి, ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేసుకుందామని. చూడండి, ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తుండ్రు. నేను అంటే మీకు ఒక రకంగా కొంతమంది కోపం ఉండొచ్చు, హరడిగా అని చేస్తారంటే. ఇక్కడ ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి పోయి యేసుప్రభు చెప్పింది విషయం. పరిసయ్యుడు నిలబడి ఏమని చెప్తాడు? దేవా ఏమని చెప్తాడు? నాకు తర్వాత ఇప్పటి వచనం కాదు, నేను చోరులనైనను అన్యాయస్తులనైనను వ్యభిచారిగాను ఇతర మనుషుల వలనైనను ఉండనందుకు దేవానికి స్తోత్రం. ఇంకేం చెప్తాను? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను దేవుడా, నా సంపాదన అంతా నీకు దశమ భాగం ఇస్తున్న దేవుడా. ఇట్లా చేస్తాను ప్రార్థన. ఎవరు? పరిసయ్యుడు. నేను ఆ ఇతర మనుషులా కాదు, నేను భక్తిపరుని, నేను బాగా నాకు నేను చెప్పుకుంటాను. ఇదంతా దేవుడికి తెలుసు. యేసుప్రభు చెప్పిన ఉపమానం దేవాలయం. ఇంకొకటి ఏమని చేస్తుండు? అయితే సుంకరి దేవాలయం రాకుండా బయట దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను. అప్పుడు దేవుడు తీర్పిచ్చిండు. ఎవరి ప్రార్థన బాగున్నది? చూడండి, యేసుప్రభు ఏం చెప్పిండు? పర్సెంట్ కంటే సుంకర్ బెస్ట్ అని తీర్పు తెచ్చి ఇంటికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. నేను మీకు ఒక్కడే చెప్తున్నా, మనము దేవుని సన్నిధిలో ఇలా తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రంలో లేదా మంచి కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రంలో భక్తులను కాము. పేదరికమైన ఈ సుంకర్ లాగా తగ్గించుకొని దేవుడు ఆ పాపినైన నన్ను క్షమించమని. చూడండి, అట్లా తీర్చబడి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎన్ని దేవాలయాల గురించి చెప్పాం? 5 దేవాలయాల గురించి చెప్పాం. ఇంకోటి కూడా వాళ్ళు మొక్కుకున్నారు. మొక్కుకొని అనన్య సంవత్సరాలు కూడా దేవాలయంలోనే పడి ప్రాణాలు వదిలిండు. దేవాలయం అంటే మామూలు కాదు. నీ దేవాలయాన్ని పాడేరు. యేసుప్రభు ఒకసారి ఏమన్నాడంటే చెప్పి ముగిస్తున్నా, ఈ దేవాలయం పడగొట్టుడి 3 రోజులు నేను. అయితే అక్కడున్న శాస్త్రులు పరిచయం ఏమనుకున్నారు? అరే 40 ఏళ్ళు కట్టిండ్రు, 40 ఏళ్ళు కట్టిండ్రు ఈ దేవాలయం, నువ్వు మూడే రోజుల్లో ఎట్లా కడతావని అనుకున్నారు. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, 40 రోజులు కట్టిన దేవాలయము 3 రోజులలో కడతానండి. ఎంత విచిత్రం అంటే వాళ్ళు గమనించలే. 3 రోజులలో కట్టేసింది. ఏం చెప్పనా? యేసుప్రభు సిలువకేసి కొట్టిండు, సమాజం పడ్డాడు. 3 రోజులకు ఇదే నిజమైన దేవాలయం అని అనేకులకు దేవుడు చూపించిండు. వింటున్నా, దీన్ని పడగొట్టండి, 3 రోజులు నేను మళ్ళా కడతానని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ గుడిలో దేవుడు ఉంటాడు. వింటున్నా, దీన్ని అక్కడున్న శాస్త్రులు, భటులు, పరిచయులు అందరూ అనేకులు కొట్టి పొడిచి చంపి సిల్వకేసి మరి లోపల సమాధి చేసినా కూడా 3 రోజులలో తిరిగి లేచిండు. నేను ఈ 3 రోజులలో ఈ దేవాలయాన్ని మళ్ళీ నిలబెడతాన్న దేవుని మాట నెరవేరింది. అందుకే దేవుడు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, హృదయంలో ఉంటాడు. ఇదే నిజమైన దేవాలయం, నేను వారిలో నివసించి సంచరించెదను.
ఇక నీ లోపల దేవుడు నాకు కనికరం ఎందుకు వస్తుంది చెప్పు? లేడు కాబట్టే వస్తుంది. నీ లోపల యేసు దేవుడు ఎడలో ఉంటే ఎందుకు రా భయం? కుండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపో క్షణం. ప్రార్థన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. మీరు నిజమైన దేవాలయాలుగా మీ ఊర్లు, మీ వాడలు, మీ ప్రాంతంలో మీరు ఆశీర్వదింపబడి ఎదగాలి. వింటున్నా ఈ వాక్యం మీలో సమృద్ధిగా నివసింపజేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. జీవం కలిగిన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నా హృదయం మీకు ఇస్తున్నా. నా హృదయంలో నువ్వు ఉండండి దేవా. నా బలహీనతలు, నా రోగములు, నా పాపములు, నా దోషములు అన్ని హిమము కంటే తెల్లగా కడిగివి. కూడి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ నెలంతా కాపాడినావు. నా దగ్గరకు వస్తున్న బిడ్డలు, సంఘస్థులను, కుటుంబాలను మరొక సావాసంలో క్షేమంగా నడిపించండి. పరిశుద్ధాత్మ దేవా, కూడి వచ్చిన బిడ్డలు అందరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి హృదయం మీకు ఇచ్చి, ప్రతి హృదయంలో మీరు నివసించి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, వీరికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా నీరు కట్టిన తోట వలె, ఉప్పుచుండు ఊట వలె బిడ్డలు ఉండినట్లు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.